హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మనకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మనకు ఇక్కడ ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎయిర్లీడ్ సర్వీస్ కంపెనీకి సంబంధించిన మనకు రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారనమాట. ఇక్కడ మనకు 3 years ఇక్కడ కంపెనీకి సంబంధించిన టైం కాంటాక్ట్ బేస్ సంబంధించినది ఇచ్చారు. సో ఆ తర్వాత ఇక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ అనమాట. పోస్ట్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా అయితే మనకు ఉంటుంది. తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్లేస్ పోస్టింగ్ అయితే ఇచ్చారు. తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, తర్వాత లాస్ట్ డేట్ ఇక్కడ 30 June వరకు అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే చూసుకోండి. తర్వాత జాబ్ ప్రొఫైల్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే ఇక్కడ ఫీజు అనేది చూసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th ఇక్కడ June నుండి 30 June వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన మనకు నోటిఫికేషన్ వాళ్ళు డాక్యుమెంట్స్ సంబంధించినది వాళ్ళు ఫుల్ ప్రాసెస్ అయితే అండ్ ఇక్కడ పేమెంట్ సంబంధించినది వాళ్ళు పేమెంట్ అనేది ఇక్కడైతే అన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐక్లాస్ కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్షన్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా న్యూ రిజిస్ట్రేషన్ ఫ్రెష్ క్యాండిడేట్ మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకు న్యూ యూజర్ రిజిస్టర్ చేయాలి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ఇక్కడైతే 40 KB జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే కంపల్సరీ చేయాలి. తర్వాత మీ యొక్క నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ మీరు మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే ఇక్కడైతే చూపెడతాను. సో మనకు క్యాపిటల్ ఆల్ఫాబెట్ అయితే ఉండాలి. సో మీ యొక్క నేమ్ లెటర్ ఆల్ఫాబెట్ ఇచ్చేసేయండి. తర్వాత నెంబర్కి తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత జెండర్ మేల్ ఆఫ్ ఫిమేల్ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత డూ యూ హ్యావ్ పాన్ నెంబర్. సో మీకు ఇక్కడ పాన్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ హ్యావ్ యూ పాస్పోర్ట్, ఇక్కడ మీకు సంబంధించిన పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ వేసేయండి. మీకు సంబంధించిన పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇచ్చేసండి అండ్ అప్లోడ్ అయితే చేసేసండి. ఒకవేళ పాస్పోర్ట్ లేకపోతే నో అయితే చేసేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడైతే సబ్మిట్ మీ అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు వెరిఫికేషన్ లింక్ అనేది మనకు ఈమెయిల్ ఐడికి అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి అయితే మనకు ఈమెయిల్ ఐడిని సెండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఇక్కడ యూజర్ ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఇచ్చారు. ఆ యొక్క పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్క్రోల్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు టైటిల్ అనేది అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ నెంబర్ 02/2025 ఇక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ. సో మనకు కావాల్సింది అసిస్టెంట్ సెక్యూరిటీ కాబట్టి ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ అయితే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీకు చూపెడతానండి. సో ఇక్కడ మనకు అసిస్టెంట్ సెక్యూరిటీ సో పోస్ట్ నేమ్ వచ్చేసి సో ఇక్కడ మనకు కావాల్సింది అది కాబట్టి ఓన్లీ దీనికైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అయితే చూసుకోవచ్చు. వ్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఫైల్ అనేది ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడైతే మీరు అప్లై చేయాలి కాబట్టి ఇక్కడైతే మనకు అప్లై అనే యాక్షన్ దగ్గర అప్లై అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది స్టెప్ బై స్టెప్ అనేది. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్లో ఏ విధంగా నేమ్ ఇచ్చానో ఆ విధంగా మనకు నేమ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు నేమ్ ఇక్కడైతే వేరే విధంగా అయితే ఏమి ఇవ్వాలనుకున్నా వేరే ఇక్కడైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ నేమ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఒకవేళ మిస్టేక్ ఏమైనా ఉంటే సరి చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన మదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సో మీకు ఫుల్ అడ్రస్ అనేది ఉంటుంది కదా, సో యొక్క అడ్రస్ అయితే ఇచ్చేసేయండి.
ఆ తర్వాత ఇక్కడైతే మీకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ సేమ్ మీద క్లిక్ చేసేసండి మనకు కరెస్పాండ్ అడ్రస్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కంట్రీ ఇండియా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే మీరు ఇచ్చేయాలన్నమాట. సో ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే మీ యొక్క సిటీ నేమ్ ఏది ఉంటుందో ఆ సిటీ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, తర్వాత మీరు మ్యారీడా ఇక్కడైతే అన్మ్యారీడా అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత రీజియన్ వచ్చేసి హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ కేటగిరీ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ అన్నమాట. సో మీరు ఈడబ్ల్యూఎస్ఐ, ఓబీసీ, ఐఎస్సీ, ఎస్టీ అనేది అండర్ కేటగిరీ అని దీంట్లో మెన్షన్ చేసండి. ఒకవేళ జనరల్ ఓబీసీ ఉంటే మీకు డైరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే వెదర్ కమ్యూనిటీ ఇక్కడైతే సెంట్రల్ లిస్ట్లో మీరు ఓబీసీ క్యాండిడేట్స్ సంబంధించినది ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో సెంట్రల్ క్యాస్ట్లో ఉంటే ఇక్కడ మెన్షన్ చేసండి, లేకపోతే నో అయితే చేసేసండి. ఇక్కడైతే మీకైతే ఓబీసీ సంబంధించిన వాళ్ళ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన సబ్ క్యాస్ట్ అనేది దీంట్లో మీరు ఓబీసీ వాళ్ళు క్రిమి లేయర్ కింద వస్తున్నారా, నాన్ క్రిమి లేయర్ కింద వేసే వస్తున్నారా. ఒకవేళ క్రిమి లేయర్ మీద క్లిక్ చేస్తే మీరు జనరల్ కేటగిరీ కింద అయితే వస్తారనమాట. ఒకవేళ మీరు నాన్ క్రిమి లేయర్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ కమ్యూనిటీ క్యాస్ట్, సో మీకు సంబంధించిన క్యాస్ట్ అని ఇచ్చేసండి. నేమ్ ఆఫ్ విలేజ్ బిలాంగ్స్ టు, సో మీరు ఏ విలేజ్ సంబంధించిన చెందిన వారి యొక్క విలేజ్ నేమ్ ఇచ్చేసండి. ఇక్కడ డిస్టిక్ పిన్ కోడ్, డిస్టిక్ నేమ్, తర్వాత స్టేట్ నేమ్, తర్వాత సర్టిఫికేట్ నెంబర్, మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో అది సంబంధించిన డే, ఇక్కడ డే మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇష్యూ బై, సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో తహసీల్దార్ ఇక్కడైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, సో ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు వేరే కేటగిరీ అయితే చెందిన వారు ఉంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సేమ్ అడుగుతుంది, సో మీరు ఇచ్చేసేయండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఇక్కడైతే క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ప్రజెంట్లీ ఇక్కడైతే బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటే ఇక్కడైతే గౌడ్ సంబంధించిన ఎస్ నో చేసేసండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ వ్యాలిడ్ డేట్, సో ఇది మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, సో ఒకవేళ మీకు దానిపైన వ్యాలిడేట్ డేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే అది ఎప్పటి వరకు అయితే వ్యాలిడేట్ ఉన్నదో సో అదైతే మెన్షన్ చేసేయండి. సో ఒకవేళ వ్యాలిడేట్ డేట్ ఉంటే ఇక్కడైతే నో అయితే చేసేసండి. సో ఎస్ అంటే దానిపైన ఇక్కడ మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పైన వ్యాలిడేట్ డేట్ ఉంటే ఎస్ అండి. ఒకవేళ మన క్యాస్ట్ సర్టిఫికేట్ పైన వ్యాలిడేట్ లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఓబీసీ సంబంధించిన సెంట్రల్ ఇక్కడ లిస్ట్లో ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేసేయండి మీరు. తర్వాత విల్లింగ్ ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క మదర్ టంగ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. మీ యొక్క మదర్ టంగ్ ఏది ఉంటుందో మీ యొక్క సంబంధించిన మదర్ టంగ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క హైట్ సెంటీమీటర్లో అయితే ఇక్కడ మెన్షన్ అనేది చేసేసండి జాగ్రత్తగా. తర్వాత మీ యొక్క వెయిట్ ఎంత కేజీలో అయితే ఉండరో మీ యొక్క కేజీ ఇచ్చేసండి. తర్వాత మీరు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసండి దీంట్లో. సో ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత పాస్పోర్ట్ నెంబర్ ఉంటే ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇచ్చేసండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేసేయండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత ఇక్కడైతే పోలీస్ సర్వీస్ చేసి ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఎస్ అండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత గౌట్ సెమీ కానీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ డీటెయిల్ ఇక్కడ ఐ క్లాస్లో మీకు సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎవరైనా మీరు వర్కింగ్ సంబంధించిన రిలేటివ్ ఎవరైనా ఉంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేసి యాడ్ ఇది చేసుకోండి. సో ఒకవేళ ఉంటే, లేకపోతే డైరెక్ట్గా అనేది మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పక్కన యాడ్ న్యూ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే ఇక్కడ మనకు ఆర్డినరీ ఇక్కడ 10th నుండి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సంబంధించిన 10th క్లాస్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క మంత్ ఇక్కడైతే ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన 10th క్లాస్ ఎప్పుడు పాసింగ్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ మంత్ దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత మీ యొక్క యూనివర్సిటీ బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్పెషలైజేషన్ సంబంధించిన సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ మీరు డ్యూరేషన్ 1 అనేది 1 అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ పర్సంటేజ్ మీకు 10th క్లాస్లో ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ పీడిఎఫ్ లేదా జేపీజే ఫార్మాట్లో 100 KBలో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాడ్ న్యూ మీద అయితే ఇంకోసారి అయితే క్లిక్ అయితే చేసేసేయండి.
ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే సెలెక్ట్ చేసుకోండి 12th. తర్వాత మీరు ఇంటర్మీడియట్ కూడా పాసింగ్ అయ్యారో ఒక పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. అండ్ ఇక్కడ మంత్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి, లేదా కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత సబ్జెక్ట్ నేమ్ అనేది ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయో సో అన్ని సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఎన్ని ఇయర్ అయితే మీరు చదివారో ఒక ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడైతే మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్ అయితే అప్లోడ్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ అనేది మీకు డిగ్రీ ఉంటే ఇక్కడ మీరు యాడ్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ సంబంధించిన పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే మీరు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఫర్ ఫ్రెషర్ ప్లీజ్ ఇక్కడ సెలెక్ట్ నౌన్ ఆప్షన్ ఇక్కడ డ్రాప్ డౌన్. సో ఇక్కడైతే యాడ్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడైతే మనకు ఫ్రెషర్ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడైతే మనం ఏం చేయాలంటే ఇక్కడైతే మనకు ఏం సంబంధించింది లేదు కాబట్టి ఇక్కడైతే మనం డైరెక్ట్గా అనేది మనం దీనికైతే ఎటువంటి చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు డైరెక్ట్గా అనేది మైనస్ అయితే చేసేయండి దీంట్లో, ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఫ్రెషర్ క్యాండిడేట్ కాబట్టి నన్ను ఆఫ్ అనేది క్లిక్ అయితే చేసుకోవచ్చు. తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి మీకు సంబంధించిన లాంగ్వేజ్. సో ఇక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్ వస్తే మీకు తెలుగు అనేది ఇక్కడ మెన్షన్ చేసేసండి. చదవడం, మాట్లాడడం, రాయడం ఈ విధంగా అయితే మీకు రీడ్, తర్వాత రైట్, స్పీక్ మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అని ఇచ్చేసండి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ వస్తే మీకు, లేకపోతే హిందీ వస్తే మీరు హిందీ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసండి. చదవడం, రాయడం, మాట్లాడడం ఈ విధంగా వస్తే టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ జాగ్రత్తగా క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఫ్రెషర్ కాబట్టి మనకు ఎటువంటి ఇక్కడైతే ఒకవేళ మీకు సో మీకైతే నేను చూపెడతాను. సో ఇక్కడైతే మీరు ఫ్రెషర్ ఏమైనా సంబంధించిన ఇక్కడైతే మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేసండి. లేకపోతే ఇక్కడ నోట్ ఫ్రెషర్ క్యాండిడేట్ ఎంటర్ ఫ్రెషర్ నేమ్ ఆ ఫోల్డర్ ఇక్కడైతే డైరెక్ట్గా సేవ్ చేసుకోమంటున్నారు. సో ఇక్కడైతే ఫ్రెషర్ ఇక్కడ ఫ్రెషర్ అనేది టైప్ చేసేసి ఇక్కడ డైరెక్ట్గా అనేది మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా సో డైరెక్ట్గా అనేది చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసిస్తే మనకు నెక్స్ట్ సో ఇక్కడైతే మీకు శాంపుల్గా అయితే చూపెడతాను. సో ఇక్కడ మనకు నేమ్ దగ్గర ఫ్రెషర్, ఇక్కడ ఫ్రెషర్ అయితే మీరు నేమ్ అయితే ఇచ్చేసేసండి. సో ఇక్కడ ఫ్రెషర్ అనేది ఇచ్చేసేసి అనమాట. సో మీరు ఈ విధంగా సో తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. మనకు ఇక్కడైతే సేవ్ అనేది అయిపోతుంది, ఎందుకంటే మనకు అక్కడ ఫ్రెషర్ రాసేసి మీరు డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఆ తర్వాత మనకు ఇక్కడైతే డిక్లరేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఫోటో అండ్ సిగ్నేచర్, తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది 20 KB అయితే ఉండాలి. మనకు జాగ్రత్తగా అప్లోడ్ చేసేసిన క్లారిటీగా. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు సిగ్నేచర్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లూ బ్యాక్ మీద అయితే రాయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఎన్సీసీ సంబంధించిన సర్టిఫికేట్ లెవెల్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ ఇక్కడ అప్లోడ్ చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మ్యాండేటరీ అయితే అడిగారు, కంపల్సరీ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత స్టేషన్ వచ్చేసి స్టేషన్ నేమ్ యు ఆర్ అప్లయింగ్. సో మీరు ఏ స్టేషన్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో యొక్క స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు ఆల్రెడీ ఇక్కడైతే ఇచ్చారన్నమాట, పాట్నా, విజయవాడ, ఇక్కడ వడోదర, పోర్ట్ బెల్లర్, తర్వాత గోవా, చెన్నై ఈ విధంగా అయితే ఇచ్చారు కదా. సో మీరు ఇక్కడ ఏ స్టేషన్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ మీద చేసేసండి, సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు తర్వాత పోస్టింగ్ అయితే అక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నేనైతే ఇక్కడ విజయవాడ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ మీరు అగ్రి అయితే చేసేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకుని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేసేసండి. మనం ఎప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట, స్టెప్ బై స్టెప్ అనేది. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు వాళ్ళు అసలు అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. సో మీరు జాగ్రత్త చూసుకొని మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడ నుండి అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ నుండి అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అయితే సేమ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే సబ్మిట్ అండ్ పే నౌ మీద అయితే క్లిక్ చేసేసండి. మనకు నెక్స్ట్ ఫామ్ సబ్మిట్ ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన QR కోడ్ అయితే వస్తుంది. మనకు AI కార్గో, ఇక్కడ లాజిస్టిక్ అండ్ ఎలీడ్ సర్వీస్ ఇక్కడ కంపెనీ లిమిటెడ్ వస్తుంది కదా. ఇక్కడైతే మనకు OBC వాళ్ళకి 500 కాబట్టి ఇక్కడ పేటిఎం, ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే ద్వారా అయితే మీరు డైరెక్ట్గా QR కోడ్ అయితే స్కాన్ చేసేసి ఇక్కడ నుండి అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. లేదా మీకు సంబంధించిన బ్యాంక్ ద్వారా ఇక్కడ డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ నుండి ఇక్కడైతే డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట.
సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకు పేమెంట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏమైనా సర్వర్ అనిపిస్తే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడ నుండి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు లాగిన్ చేసుకొని సో మీకు కంప్లీట్ కాకపోతే ఇక్కడ మీరు లాగిన్ చేసుకొని మీకు సంబంధించిన కంప్లీట్ చేసేసి మీరు మనకు డెస్బోర్డ్ వచ్చింది కదా, అక్కడ నుండి దాని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే అక్కడ నుండి తీసుకోవచ్చు. లేదా మీరు సబ్మిట్ చేసే ముందు అక్కడ నుండి అయితే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి, ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూస్ కోసం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ క్లాస్ సంబంధించిన ఇక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ అప్లైకి అయితే ఈ విధంగా అయితే అప్లై చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకు అయితే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.